నీళ్లివ్వని సీతారామ ప్రాజెక్టుకు నిరసన సెగలు మొదలయ్యాయి. దీపం కిందే చీకటి అన్నట్టు ప్రాజెక్టుకు భూములిచ్చిన వాళ్లను, నీళ్ల హక్కుదారులను గాలికి వదిలేసి కృష్ణా పరివాహక ప్రాంతానికి నీటిని తరలిస్తున్నారు. ఆగస్టు 15న అట్టహాసంగా ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టులో తమ వాటా సంగతి తేల్చాలంటున్నారు భద్రాద్రి జిల్లా ప్రజలు. నీళ్లు మావి, ప్రాజెక్టు కోసం భూములిచ్చింది మేమైతే మాకెందుకు ఆ ప్రాజెక్టు నీళ్లివ్వరని అడుగుతున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ కాంగ్రెస్ సర్కారును నిలదీస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్న భద్రాద్రి జిల్లా వాసుల గొంతుకు మరింత బలం చేకూరుస్తూ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రత్యక్ష పోరు తప్పదని హెచ్చరిస్తోంది. సీతారామ ద్వారా భద్రాద్రి జిల్లాకు నీళ్లివ్వరా? భూములు మావి, నీళ్లు మావే, ఫలితం మరొకరికా? ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందే గొంతెత్తిన రైతులు. సీతారామ ప్రారంభం బూటకమంటున్న వామపక్షాలు. భద్రాద్రి జిల్లాకు చుక్క నీరివ్వకుండా అన్యాయం చేస్తారా? ఒకే డిమాండ్తో గొంతెత్తిన బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ఘనత తమదేనని చాటుకుంటూ స్వాతంత్ర దినోత్సవం నాడు అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు నిరసనలు ఎదుర్కొంటోంది. ముందుగా తమ సంగతేంటో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు. సీతారామ ప్రాజెక్టు కోసం తమ భూములు త్యాగం చేశామని వాళ్లు గుర్తు చేస్తున్నారు. తమ జిల్లా గుండా పారుతున్న గోదావరి నీళ్లను తమకు కాకుండా తీసుకుపోవటమేంటని నిలదీస్తున్నారు. నిజానికి కేసీఆర్ మొదట ప్రతిపాదించిన లెక్క ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. సీతారామ ప్రాజెక్టు కేంద్రీకృతమై ఉన్న పినపాక, కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాలకు నీళ్లివ్వాలని సంకల్పించారు. రోళ్లపాడు దగ్గర ఒక భారీ రిజర్వాయర్ కూడా తలపెట్టారు. అయితే అటవీ పర్యావరణ అనుమతులు అడ్డంకిగా మారటంతో చిన్న చిన్న లిఫ్ట్ల ద్వారా సాధ్యమైనంత మేర గోదావరి జలాలు పారించాలని సీతారామ డిజైన్ చేశారు. ఈ ఖరీఫ్ కే సీతారామ నీళ్లిచ్చే హడావిడిలో కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాజెక్టులో మార్పు చేసింది. పాలేరు జలాశయానికి వెళ్లే ప్రధాన సీతారామ కాలువకు ఏన్కూరు మండలం వినోబా నగర్ దగ్గర ఒక లింక్ కెనాల్ తవ్వింది. దీని ద్వారా వైరా రిజర్వాయర్ కు గోదావరి నీటిని తరలించి సత్తుపల్లి, వైరా ప్రాంతంలోని సుమారు 1,70,000 ఎకరాలకు నీరందిస్తామని చెబుతోంది. అయితే సీతారామ ఫలాలు మొదట అందుకోవాల్సిన భద్రాద్రి జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వకపోవటంతో ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు నిరసన బాట పట్టారు. మొదట బీఆర్ఎస్ అభ్యంతరం లేవనెత్తింది. ప్రభుత్వ అన్యాయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల్ రాజేంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంత రైతులు వాళ్ళ కాలువల దగ్గరకు వాళ్ళ భూములు ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇలా ముడి చూపించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు ఈ 5 నియోజకవర్గాలకు కూడా చుక్క నీరు ఇవ్వకుండా ఇప్పుడు కృష్ణా బేసిన్ తరలించేందుకు ఇవాళ నిన్న ప్రాజెక్టు యొక్క పంప్ రన్ చేసే ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టు యొక్క పంప్స్ రన్ చేయడం జరిగింది. ఇది ఎంత అన్యాయం అంటే తెలంగాణ ఉద్యమమే వచ్చింది ఈ నీళ్లు నిధులు నియామకం మీద. ఈ నీళ్లను తరలించకపోయి ఈ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా రైతులకు మొండి చేయి చూపించి ఆంధ్ర ఇప్పుడు మళ్ళా ఖమ్మం జిల్లా రైతాంగానికి ఇవ్వటం అంటే మాత్రం ఇది అన్యాయం. ఖమ్మం జిల్లా రైతులు కూడా మన సోదరులే, వాళ్ళని కూడా మేము తప్పుపడతలేము. ఈ విధానం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందు ప్రాజెక్టు బేసిన్లో ఉన్న రైతులకు నీళ్లు అందించి వేరే కాడికి తరలించాలనేది మా ప్రధాన డిమాండ్. సీతారామ ప్రాజెక్టు నిర్మాణమంతా భద్రాద్రి జిల్లాలో జరిగింది. పంప్ హౌస్లు, కాలువలు భద్రాద్రి జిల్లా గుండా వెళ్తున్నాయి. కానీ నీళ్లు మాత్రం ఆ జిల్లా రైతాంగానికి అందటం లేదనే వాదన తెర మీదకు వచ్చింది. సీతారామ ప్రాజెక్టు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా లింక్ కెనాల్ తవ్వి ఒక ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతూ ఉండటం కాంగ్రెస్ లోనే చిచ్చుకు దారి తీసినట్టయింది. సాగర్ నీళ్లు వాళ్లకే, గోదావరి నీళ్లు కూడా వాళ్లకేనా అనే ప్రశ్న లేవనెత్తింది. ఇప్పటికే ఇల్లందు, పినపాక, జూలూరుపాడు, సుజాతానగర్, పాల్వాంచ, ములకలపల్లి మండలాల రైతుల్లో ఈ చర్చ నడుస్తోంది. ఇప్పుడు సీతారామను కేవలం వైరాకే పరిమితం చేసి పాలేరుకు వెళ్లాల్సిన ప్రధాన కాలువను ఆపేస్తే తమ సంగతేమిటన్నదే భద్రాద్రి జిల్లా రైతాంగం ఆందోళన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లింక్ కెనాల్ వల్ల కేవలం 1,70,000 ఎకరాలకే నీళ్లు అందుతాయి. కానీ సీతారామ ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు లక్ష్యం 10 లక్షల ఎకరాలు. మరి మిగిలిన 8.5 లక్షల ఎకరాలకు నీళ్లెప్పుడిస్తారనే స్పష్టత ప్రభుత్వం దగ్గర లేదు.
సీతారామన్ నీళ్లివ్వకుండా ఏం మొహం పెట్టుకుని గ్రామాల్లో తిరగాలని సాక్షాత్తు వైరా ఎమ్మెల్యేని కాంగ్రెస్ నేతలు కూడా నిలదీశారు. ఇంకో పక్ష వామపక్షాలు, రైతు సంఘాల నేతలు కూడా సీతారామ హడావిడి ప్రారంభాన్ని తప్పుబడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని మభ్యపెడుతున్నారని ఆరోపించాయి. సీతారామ ప్రారంభమే ఒక అబద్ధమని కొట్టిపారేస్తున్నాయి. మంత్రి తుమ్మల జిల్లా ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను పాలేరు వరకు తీసుకుపోవాలని రైతు సంఘం డిమాండ్ చేస్తోంది. తొలి లబ్ధిదారులైన భద్రాద్రి జిల్లా రైతాంగానికి తక్షణమే నీళ్లివ్వాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులతో కలిసి సిపిఎం నాయకులు ఉద్యమించి ప్రభుత్వం తీరును తప్పుబడుతూ ఉండగా వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులతో రైతుల ఉద్యమాన్ని ఆపలేరని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వటానికి వెళుతున్న వారిని అరెస్ట్ చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూములను సేకరించి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 100 కిలోమీటర్లు ప్రవేశిస్తున్న గోదావరి జలాల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని ముంచి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం ఈ నీళ్ళని తీసుకుపోతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అవసరమైన నీళ్ళని కేటాయించిన తరువాత మిగులు జలాన్ని పక్క జిల్లాలకు తీసుకుపోవాలి తప్ప ఈ జిల్లాని బీడు భూములుగా ఉంచి పక్క జిల్లాని సస్యశ్యామలం చేస్తామంటే ఈ జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని సిపిఎం పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. అలాగే ఈ జిల్లా ప్రజల యొక్క మనోవేదనని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి రాత్రి ఏఐకేఎస్ నిర్ణయం చేసి ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నటువంటి ఏఐకేఎస్ జిల్లా నాయకత్వాన్ని, వామపక్ష నాయకుల్ని పోలీస్ నిర్బంధాలతో ఈ యొక్క నిరసనని ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లందు ద్వారా మిగతా జిల్లా మొత్తానికి అందేలా చూడాల్సి ఉందంటున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. గత ప్రభుత్వం సదుద్దేశంతో మొదలుపెట్టిన పాక్షికంగానే పూర్తి చేసిందని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం హడావిడిగా నీళ్లు మళ్లించడానికి పూనుకుందని ఆయన ఆరోపించారు. గోదావరి నీళ్లు వచ్చేదాకా పోరాటం ఆగదని హెచ్చరించారు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో కొంత పని టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది అనుకుందాం, కానీ వాళ్ళు పూర్తి చేయలే. పూర్తి చేయనటువంటి దాన్ని ఆర్భాటంగా పూర్తి చేయకుండానే మోటార్లు ఆన్ చేశారు. మోటార్లన్నీ పిడి చేసి ఉన్నాయి కాబట్టి వాటిని ఆన్ చేశారు. ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి, ఎవరికి ఉపయోగపడతాయి అనే దానికి వస్తే అది ఒక అర్థం లేని వ్యవహారం. ఇప్పుడు అటు తీసుకుపోయి మేము ఏదో చేస్తాను అని చెప్పుకోవటం కాకుండా నీళ్ళు తెలుస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అనే దానికి వస్తే అటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు. కోరం కనకయ్య గారు 5 సంవత్సరాలు ఉన్నాడు. కోరం కనకయ్య అధికార పార్టీలో ఉండి అభివృద్ధి చేస్తాననేటువంటి మాటలతోటి మళ్ళా గెలిచిండ్రు. ఇప్పటికైనా ఈ గోదావరి నీళ్ళని ఇల్లెందుకు తీసుకురావటానికి ఇల్లెందు ద్వారాగా జిల్లా మొత్తం పారకం జరుగుతుంది. ఆలోచించరా వాళ్ళ ఇష్టం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా గోదావరి నీళ్ళు ఇక్కడికి వచ్చేదాకా మా ప్రయత్నం, మా పోరాటం ఆగదు, దాన్ని కొనసాగిస్తామని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఒక బృహత్తర లక్ష్యం కోసం మొదలుపెట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు దాని లక్ష్యం మేరకు ముందుకు సాగకపోవటం విమర్శలకు తావిచ్చింది. 4 జిల్లాల రైతులకు అందాల్సిన నీళ్లు ఒక నియోజకవర్గానికి పరిమితం చేయటం సర్వత్రా నిరసనలకు దారితీస్తోంది. ఇంతకీ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తారా లేదా అనే అనుమానాలకు రాను రాను బలం పెరుగుతోంది. మహిళల ఉచిత బస్